Good afternoon, everyone. Is my voice is audible? Is my voice is audible? Hello? Please respond, anyone. Yes, ma'am. Please join quickly. I think everyone noticed that your timetable is same, but timings are changed from Monday onwards. First our class starts from 9:10. 9:10 to 10 o'clock first hour. After that 10:10 to 11 second hour. 11:10 to 12 third hour. And fourth hour is as usual 2 to 2:50. Okay. Don't confuse. Uh, Join the class at right time. Still only 85 students join. Please join quickly. And so many students are not submitted assignment. Why? I gave 10 days time. Still you are not submitting. What is your problem? I already told you practice program in any compiler, GDB compiler or any other compiler, and take that screenshot, as well as you can write on paper also. But most of the students just they are taking screenshots of program, otherwise they don't take screenshots, just they can write with hand only. You can do same. Only 13 students are submitted assignment out of 129. Why I am giving assignment? It is for your sake or for my sake? Out of 129 students, only 13 students are submitted assignment. What about remaining? Remaining 116 members. What about you? Only 84 students are viewed assignment. Please respond. Don't be calm. Unmute yourself and tell me the reasons why. Why you are not submitting? Before assignments, I gave only 2 days or 3 days time, but you said, madam, it is not sufficient. Please give some additional time. So this time I'm giving 10 days time. సో నేను 10 డేస్ ఇచ్చినా కూడా మీరు రెస్పాండ్ అవ్వలేదు. నిన్న కాల్ చేసి అడుగుతున్నారు, మేడం మీరు చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చారు కదా అని. చాలా ప్రోగ్రామ్స్ ఏమి ఇవ్వలేదు, నేను 10 ప్రోగ్రామ్స్ ఇచ్చాను. 10 కూడా ప్రోగ్రామ్స్ ఉండవు, కొన్నిటికి థియరీ రాస్తే సరిపోతుంది. మీరు అది కూడా చేయలేదు. సో సిఆర్స్ గర్ల్స్ సిఆర్, బి సెక్షన్ సిఆర్స్, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. మేడం చెప్పాలి మీరు, ఏంటి ప్రాబ్లం, ఏంటి అసైన్మెంట్ సబ్మిట్ చేయడానికి? గర్ల్స్ సిఆర్, బాయ్స్ సిఆర్, 4 సిఆర్స్. కామ్గా ఉంటే నాకు ఎట్లా తెలుస్తుందమ్మా? ఎందుకు సబ్మిట్ చేయలేదు అసైన్మెంట్? ఎప్పుడు చేస్తారు? ఎప్పుడు? ఈ రోజే మ్యామ్, ఈ రోజు లాస్ట్ డేట్. ఈ రోజు లాస్ట్ డేట్, అదే అడుగుతున్నాను. లాస్ట్
11:59 కి లాస్ట్ టైం ఉంటే 11:58 కి సబ్మిట్ చేస్తారా? అలా అని కాదు మ్యామ్, మామూలుగా చేసేస్తున్నాను, అసలు రాస్తున్నాను, అయిపోవచ్చు. అసైన్మెంట్ ఈ 10 డేస్ నుంచి 84 మెంబర్స్ కి అసైన్మెంట్ వ్యూ చేయడానికి కూడా టైం లేదు. ఏంటి అంత బిజీగా ఉన్నారు? ఐ విల్ షో యూ అమ్మా, మీరు నమ్మట్లేదు కదా. ఇస్ ఇట్ విజిబుల్? ఎస్ మ్యామ్, కనబడుతుంది. కనిపిస్తుంది. 5th అసైన్మెంట్ 116 స్టూడెంట్స్ ఆర్ నాట్ టర్న్. ఓన్లీ 14 మీన్స్ 13 ఇక్కడ. రిమైనింగ్ ఈ గాయత్రి కొత్తూరి ఎవరమ్మా? మీ నేమ్తో చేంజ్ చేయమని చాలాసార్లు చెప్పాను. అలానే గౌతమ్. వాట్ అబౌట్ అదర్స్? మీరు ఎప్పుడు సబ్మిట్ చేస్తారు? These are not viewed. At least you are not viewed. 33, 37. చూడండి ఇక్కడ నంబర్స్ కనిపిస్తున్నాయి కదా. ఎవరెవరైతే అసలు వ్యూ చేయలేదో వాళ్ళు కూడా కనిపిస్తుంది. మీరు అసైన్మెంట్ సబ్మిట్ చేయడం కాదు, కనీసం క్వశ్చన్స్ ఏమి ఇచ్చానని కూడా చూడలేదు. లాస్ట్ మూమెంట్లో ఎవరో ఫ్రెండ్ని అడిగి రాసేద్దాం అన్నట్టుగా డిసైడ్ అయ్యారు మీరు. చెప్పండి, మీకు ప్రాబ్లం ఏంటో చెప్తే నేను దానికి సొల్యూషన్ చెప్తాను. మీరు అట్లీస్ట్ నా క్లాస్ జరిగేటప్పుడు మేడం మీరు అసైన్మెంట్లో ఈ క్వశ్చన్ ఇచ్చారు, మాకు ఇది రాదు, డౌట్ చెప్పండి అని అడిగితే నేను ఇంకోసారి చెప్పడం చేసేదాన్ని. అట్లా కూడా అడగలేదు మీరు ఈ 10 డేస్ నుంచి. అదర్ దాన్ సిఆర్స్ ఎవరైనా సరే రెస్పాండ్ అవ్వండి. ఏంటి మీకున్న ప్రాబ్లం ఏంటి? మేడం మాకు వేరే అసైన్మెంట్స్ ఇచ్చారంటే ప్రతి సబ్జెక్ట్లో అసైన్మెంట్స్ ఇస్తారా? ఇవ్వకుండా ఉండరు కదా. అది మీరు టైం మేనేజ్ చేసుకోవాలి. మీకు డే మొత్తం ఉన్నది 4 క్లాసెస్, మధ్యాహ్నం ఒకటి ట్రైనింగ్ క్లాస్, రిమైనింగ్ టైం అంతా ఫ్రీగానే ఉంటారు కదా. నేను చెప్పింది డైలీ ఓన్లీ ఒక్క ప్రోగ్రామ్ మాత్రమే తీసుకుని ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే చాలా మందికి ల్యాప్టాప్స్ లేవు, కంప్యూటర్స్ లేవు, మీరు మొబైల్లో టైప్ చేయాలి ప్రోగ్రామ్. సో మొబైల్లో టైప్ చేయాలంటే టైపింగ్ కష్టంగా ఉందన్నారు కాబట్టి ఒక్క ప్రోగ్రామ్ టైప్ చేయండి పర్ డేకి. ఒక ప్రోగ్రామ్ చేయాలంటే మనకి అరగంట కన్నా ఎక్కువ పట్టదు, అరగంట కూడా పట్టదు, చిన్న చిన్న ప్రోగ్రామ్సే కాబట్టి. కానీ మొబైల్ అంటున్నారు, ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఓకే ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకుని ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలి కదా మీరు. టెల్ మీ యువర్ ప్రాబ్లమ్స్ రిగార్డింగ్ అసైన్మెంట్ క్వశ్చన్స్. ఈ రోజైనా మీకు రెస్పాండ్ అయితే మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ దొరుకుతాం, లేదంటే ఇది ఇట్లా కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. వై నాట్ రెస్పాండింగ్ ఎనీవన్? మీకు అసలు క్వశ్చన్స్ అర్థమైనాయా లేదా కూడా నాకు ఏమీ అర్థం కావట్లేదు. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో చెప్పండి అమ్మా, మీకు క్వశ్చన్స్ అర్థమయ్యాయా లేదా? These are the questions. First question, differences between procedural programming and object oriented programming. This is theory question. And write a program to find factorial of a given number using recursion. మీకు వస్తుందా రాలేదా? And how to create a class and how to create an object, explain with an example. సింపుల్, ఒక స్టూడెంట్ అనే క్లాస్ తీసుకుని స్టూడెంట్ అనే క్లాస్లో వేరియబుల్స్ ఏం తీసుకోవాలి, దట్ ఈజ్ మెంబర్స్ ఏం తీసుకోవాలి, స్టూడెంట్ నేమ్, రోల్ నెంబరు, ఆబ్జెక్ట్ ఎస్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి. ఆ ఆబ్జెక్ట్ యూజ్ చేసి సో వాటిని ఎలా మన అసైన్ చేస్తాము లేదా ప్రింట్ చేస్తామని 2 ఫంక్షన్స్ రాయండి. మీకు ఆల్రెడీ ఈ మెటీరియల్ అంతా కూడా నేను ఎడ్మోడోలో పోస్ట్ చేశాను. యూనిట్ వైజ్ ప్రతి టాపిక్కి కూడా ఎడ్మోడోలో ఉంది, మెటీరియల్ ఉంది, మీకు పోస్ట్ చేశాను. సో మీరు ఆ మెటీరియల్లో చూసినా కూడా మీకు ఈ ప్రోగ్రామ్స్కి ఆన్సర్స్ కనిపిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, హౌ టు డిఫైన్ మెంబర్ ఫంక్షన్స్ ఇన్సైడ్ ద క్లాస్ అండ్ అవుట్ సైడ్ ద క్లాస్. ఈ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి మీకు. హౌ టు ఇంప్లిమెంట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ విత్ పబ్లిక్ యాక్సెస్ స్పెసిఫైయర్.
మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ టెక్నిక్స్ ఉన్నాయి, బట్ మనం ఇక్కడ ఈ ప్రోగ్రామ్ లో మనకి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ విత్ యాక్సెస్ స్పెసిఫైయర్ పబ్లిక్. మల్టిపుల్ అంటే ఏంటి, 1 or more బేస్ క్లాసెస్ నుంచి ఒక డిరైవ్డ్ క్లాస్ ని మనం డిరైవ్ చేసుకుంటాం. సో దానికి పబ్లిక్ యాక్సెస్ అనేది ఎలా ఇవ్వాలి. నెక్స్ట్ వేరియస్ విజిబిలిటీ మోడ్స్ అవైలబుల్ ఇన్ C++. ఏమున్నాయి, 3 types, పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్. వాటి గురించి రాస్తారు. సో ఏ మోడ్ లో ఉంటే మనం ఎలా డిరైవ్ చేసుకోగలము. సో మీకు అక్కడ ఒక టేబుల్ కూడా ఉంది మెటీరియల్లో, మీరు చూడండి ఒక టేబుల్ ఉంటుంది. నెక్స్ట్ ఇన్లైన్ ఫంక్షన్స్ యూజింగ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ప్రోగ్రామ్. నెక్స్ట్ డెమాన్స్ట్రేట్ యూజ్ ఆఫ్ స్టాటిక్ మెంబర్ ఫంక్షన్స్ అండ్ స్టాటిక్ డేటా మెంబర్ అండ్ డేటా మెంబర్ ఫంక్షన్స్. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయమ్మా. ప్లస్ ఆపరేటర్ ఓవర్ ప్రోగ్రామింగ్ ఉంది, మల్టీ లెవెల్, మల్టిపుల్. సో ఇవన్నీ కూడా మీకు ఉన్న క్వశ్చన్స్. ఇవన్నీ మెటీరియల్లో లేనిది ఏది కూడా నేను ఇవ్వలేదు అసైన్మెంట్లో. అయినా మీరు ఎందుకని రాయట్లేదు, సబ్మిట్ చేయట్లేదు. క్లాస్ కూడా అసలు సరిగ్గా జాయిన్ అవ్వట్లేదు. ఓన్లీ 95 స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. దట్ ఈస్ యువర్ ఇష్యూ. దిస్ ఈస్ ద లాస్ట్ టైం. డోంట్ రిపీట్ it again. Okay, now today we are discuss about labs. We have a lab with combination of DS. Lab with combination of DS. First 6 programs are OOPS programs, after that DS programs. Is it visible? Lab syllabus is visible? Yes, ma'am. Yes, ma'am. Yes, ma'am. కనపడుతుంది. These are the some objectives and outcomes of lab. Already we have discussed course objectives and outcomes at the first class. For theory syllabus, these are for lab programs. Objectives and outcomes. What is objective? What topics are we are going to learn for this subject, and outcomes after completion of course what student learns. Student ఏం నేర్చుకున్నాడు అనేది అవుట్కమ్ మనకి. ఓకే, నెక్స్ట్ see this syllabus. First 6 programs are related to only first 5 programs are related to OOPS concepts. After that remaining programs are DS programs. Okay, so what is first program? Create a distance class with feet and inches as data members. Okay, and member function to the input function, member function to output distance, member function to add 2 distance objects. సో ఇప్పుడు మనం క్లాస్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలమ్మా, క్లాస్ నేమ్ డిస్టెన్స్ అని యూజ్ చేసుకోవాలి. మెంబర్స్ ఏం పాస్ చేయాలి, మనకి డేటా మెంబర్స్ డేటా మెంబర్ ఫంక్షన్స్ ఉంటాయి కదా. సో ఫస్ట్ ఫీట్ ఇంచెస్ రెండింటిని కూడా డేటా మెంబర్స్ కింద డిక్లరేషన్ చేయమంటున్నారు. సో ప్రైవేట్ యాక్సెస్ స్పెసిఫైయర్ యూజ్ చేసి మనం ఫీట్ అండ్ ఇంచెస్ని డిక్లరేషన్ చేయాలి. నెక్స్ట్ మెంబర్ ఫంక్షన్స్. సో ఇక్కడ ఫీట్ ఇంచెస్ రెండు డిక్లరేషన్ చేసాం, కానీ వాల్యూస్ అసైన్ చేయాలి. టు అసైన్ దట్ వాల్యూస్ వీఆర్ యూజింగ్ మెంబర్ ఫంక్షన్స్. వై? బికాస్ దీస్ 2 are private data members. Private data members are accessed through its class member functions only. So you can define input function to define feet and inches. Okay, first member function is input. Okay, next one more function is output. To print the result, you can create another function output. And one more member function is add member function. For adding distance object, 2 different objects ని యాడ్ చేయడానికి ఇంకొక మెంబర్ ఫంక్షన్ ని కూడా మనం డిఫైన్ చేస్తాం. ఇది క్లాస్ ఎలా క్రియేట్ చేయాలి అన్న దానికి ఇవి డీటెయిల్స్ ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ 3 bits. ఫస్ట్ వన్, రైట్ ఏ మెయిన్ ఫంక్షన్
to create objects of distance class, input two distances and output the sum. క్వశ్చన్ అర్థమైందమ్మా మీకు ఇక్కడ? క్వశ్చన్ అర్థమైందా? ఏం చేయాలి, మనం ఆల్రెడీ డిస్టెన్స్ అనే క్లాస్ క్రియేట్ చేసాము. మనం క్రియేట్ చేసిన క్లాస్ కి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయమంటున్నారు. ఎన్ని ఆబ్జెక్ట్స్? 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇన్పుట్ 2 డిస్టెన్స్ ఆబ్జెక్ట్స్. ఓకే, 2 ఆబ్జెక్ట్స్ డిక్లేర్ చేయాలి. సో ఈచ్ ఆబ్జెక్ట్ కి కూడా ఇన్పుట్ రీడ్ చేయాలి. 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, S1 S2 అని 2 ఆబ్జెక్ట్స్ తీసుకుంటే కనుక S1 అనే ఆబ్జెక్ట్ యూజ్ చేసి ఫీట్ ఇంచెస్ ని రీడ్ చేయాలి. ఓకే, అలానే S2 అనే ఆబ్జెక్ట్ యూజ్ చేసి మళ్ళీ అగైన్ ఫీట్ అండ్ ఇంచెస్ ని రీడ్ చేయాలి. మనం 2 టైమ్స్ రీడ్ చేసి, ఇక్కడ క్వశ్చన్ లో ఇచ్చారు కదా, మెంబర్ ఫంక్షన్ టు యాడ్ 2 డిస్టెన్స్ ఆబ్జెక్ట్స్ యాడ్ చేయాలి మనం. సో S1 అనే ఆబ్జెక్ట్ యూజ్ చేసి ఫీట్ ఇంచెస్ రీడ్ చేస్తాము, అట్లానే S2 అనే ఆబ్జెక్ట్ యూజ్ చేసి ఫీట్ ఇంచెస్ ని రీడ్ చేస్తాం. ఈ రెండింటిని యాడ్ చేయాలి, అది క్వశ్చన్. యాడ్ చేసి సమ్ ని ప్రింట్ చేయాలి రిజల్ట్ కింద. ఓకే, నెక్స్ట్ సేమ్ ప్రోగ్రామ్ B bit, write a C++ program to illustrate the use of constructors and destructors. ఓకే, ప్రీవియస్ గా ఫస్ట్ ఏ బిట్ లో ఏం చెప్పారంటే, ఇక్కడ మెంబర్ ఫంక్షన్స్ యూజ్ చేసి ఇన్పుట్స్ రీడ్ చేయడం కానీ అవుట్పుట్ ప్రింట్ చేయడము అడిషన్ చేయడము చేయాలి. బట్ సెకండ్ బిట్ వచ్చేటప్పటికి కన్స్ట్రక్టర్ యూజ్ చేయమంటున్నారు. కన్స్ట్రక్టర్ ఆల్సో ఏ స్పెషల్ మెంబర్ ఫంక్షన్. కన్స్ట్రక్టర్ యూజ్ టు allocate memory dynamically, destructor used to erase memory dynamically. Next, write a program for illustrating function overloading in adding the distance between objects. సేమ్ ప్రోగ్రామ్ కి మనల్ని ఏం పెర్ఫామ్ చేయమంటున్నారు? ఫంక్షన్ ఓవర్లోడింగ్. సో అంటే ఇక్కడ మనం డిస్టెన్స్ అనే క్లాస్ ఎడిషన్ అనే మెంబర్ ఫంక్షన్ తీసుకున్నాం కదా, దాన్ని ఓవర్లోడ్ చేయాలి. ఓవర్లోడింగ్ అంటే ఏంటి? రోజు అడుగుతున్నాను, ఓవర్లోడింగ్ అంటే ఏంటి, ఓవర్ రైడింగ్ అంటే ఏంటి? ఓవర్లోడింగ్ అంటే ఏంటమ్మా? వాట్ ఈజ్ ఓవర్లోడింగ్? ఫంక్షన్ ఓవర్లోడింగ్. Tell me, what is function overloading? No response. Overloading means same function name with different types of parameters. సో ఫస్ట్ మనం యాడ్ అనే ఫంక్షన్ రాసేటప్పుడు ఇన్పుట్స్ ఇంటూ ఫీట్ రెండు కూడా ఇంటీజర్ ఇస్తాము. మళ్ళీ నెక్స్ట్ టైం ఏం చేస్తాము, ఫ్లోట్ టు కామా ఫ్లోట్ అని కానీ లేదా ఇంట్ కామా ఫ్లోట్ అని కానీ చెప్పి ఇస్తాం అన్నమాట. ఇట్లా మనం ఈ ఫస్ట్ క్వశ్చన్ కి ఈ 3 ఆన్సర్స్ రాయాలి. ఓకే, సో ఫస్ట్ ప్రోగ్రామ్ చూద్దాం. Is it visible? No. Now? Operation. ఓకే, మనకి క్వశ్చన్ లో ఫస్ట్ ఏ బిట్ లో క్వశ్చన్ ఏమి ఇచ్చారమ్మా? ఫస్ట్ డిస్టెన్స్ అనే క్లాస్ క్రియేట్ చేసుకోవాలి. ఆ క్లాస్ లో ఇంటూ ఫీట్ అనేవి డేటా మెంబర్స్ అవ్వాలి. సో ఇక్కడ నేను డిస్టెన్స్ అనే క్లాస్ క్రియేట్ చేశాను. సో డేటా మెంబర్స్ ఫీట్ ఇంచెస్. ఓకే, ఫస్ట్. సెకండ్ పాయింట్ ఏంటి? యూస్ మెంబర్ ఫంక్షన్ ఫర్ ఇన్పుట్. అంటే ఇన్పుట్ అనే మెంబర్ ఫంక్షన్ ని మనం డిఫైన్ చేయాలి. సో పబ్లిక్ సెక్షన్ వాయిడ్ ఇన్పుట్. ఇన్పుట్ ఈజ్ ఏ మెంబర్ ఫంక్షన్. ఈ మెంబర్ ఫంక్షన్ యూజ్ చేసి ఫీట్ ఇంచెస్ రెండింటిని కూడా రీడ్ చేస్తాం. రెండోది ఏమన్నా అడిగారు? రైట్ అనదర్ మెంబర్ ఫంక్షన్ ఫర్ అవుట్పుట్. అవుట్పుట్ ప్రింట్ చేయడానికి కూడా ఒక ఫంక్షన్. సో ఇక్కడ నేను షో అనే మెంబర్ ఫంక్షన్ యూజ్ చేశాను టు ప్రింట్ ఇన్పుట్ అండ్ సారీ
టు ప్రింట్ అవుట్పుట్స్. ఓకే, నెక్స్ట్ ఇంకొక మెంబర్ ఫంక్షన్ ఏం క్రియేట్ చేయమని చెప్పారు? యాడ్. సో here add is a member function with distance d1 and d2. ఇవి డెఫినిషన్స్. సో ఇవన్నీ మనకి ఇచ్చిన క్వశ్చన్స్ లో సారీ మనకి రిక్వైర్మెంట్స్ ఇవి ఇచ్చారు. సో దీనికి రిలేటెడ్ గా ప్రోగ్రామ్ ఏం రాయాలంటే ఇప్పుడు ఇంటూ ఫీచర్స్ ని రీడ్ చేయాలి. రీడ్ చేసిన వాటిని 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలి డిస్టెన్స్ అనే క్లాస్ కి. ఈచ్ ఆబ్జెక్ట్ కి సమ్ ఇన్పుట్స్ రీడ్ చేసి ఆ వచ్చే వాటితోటి ఎడిషన్ చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ నేను డిస్టెన్స్ d1 అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. d1 అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి జస్ట్ ఒక స్టేట్మెంట్ ఇక్కడ డిస్టెన్స్ d1 అనే ఆబ్జెక్ట్ యూజ్ చేసి రీడ్ చేస్తున్నాం కాబట్టి d1 డాట్ ఇన్పుట్ అనగానే ఏమవుతుంది, క్లాస్కి వెళ్ళి ఎంటర్ ఫీట్ అండ్ ఇంచెస్, ఫీట్ వాల్యూ ఇంచ్ వాల్యూ రీడ్ చేస్తుంది. సో అదయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక ఆబ్జెక్ట్ ఆల్రెడీ మన క్వశ్చన్ ఇచ్చారు కదా, క్రియేట్ 2 ఆబ్జెక్ట్స్ ఫర్ డిస్టెన్స్ క్లాస్. సో అగైన్ ఐఎమ్ క్రియేటింగ్ d2 ఆబ్జెక్ట్ ఫర్ డిస్టెన్స్ క్లాస్. ఓకే, యూజింగ్ దట్ వన్ అగైన్. సో ఫస్ట్ ఆబ్జెక్ట్ యూజ్ చేసి ఇన్పుట్స్ రీడ్ చేసాం. ఇప్పుడు సెకండ్ ఆబ్జెక్ట్ యూజ్ చేసి కూడా ఇన్పుట్స్ రీడ్ చేయాలి. సో d2 డాట్ ఇన్పుట్, అగైన్ కంట్రోల్ గోస్ టు ఇన్పుట్ మెంబర్ ఫంక్షన్ అండ్ రీడ్ ద వాల్యూస్ ఆఫ్ ఫీట్ అండ్ ఇంచెస్. ఫీట్ వాల్యూ ఇంచెస్ వాల్యూని రీడ్ చేస్తాం మనకి. సో ఇప్పుడు 2 టైమ్స్ రీడ్ చేస్తాం. ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, మనం యాడ్ చేయాలి. ఓకే, సో యాడ్ చేయాలంటే అగైన్ d1 డాట్ యాడ్ అనే మెంబర్ ఫంక్షన్ని d1 ఆబ్జెక్ట్ యూజ్ చేసి కాల్ చేసాం. ఓకే, మనం d2 కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, d1 డాట్ యాడ్ చూడండి ఇక్కడ d1 డాట్ యాడ్ ఆఫ్ d1 కామా d2. సో మనకి క్వశ్చన్లో ఇచ్చారు కదా, add 2 objects of distance class. Here we are adding 2 objects. Okay, here I am passing d1 d2 objects as member function arguments కింద పాస్ చేసాం ఇక్కడ మనం. సో అగైన్ కంట్రోల్ గోస్ టు void add function distance d1 d2. Okay, here distance is the class name, d1 is the object name. Okay, so inch is equal to d1 dot inch plus d2 dot inch. I'm read to inch value and feet value. So first d1 first object inch plus second object. Okay, నెక్స్ట్ ఫీట్ ని మనం ఇక్కడ కన్వర్ట్, ఇంచెస్ ని ఫీట్ కింద కన్వర్ట్ చేసుకున్నాము. ఇంచెస్ బై 12. ఓకే, ఫీట్ ఈజ్ ఈక్వల్ టు ఫీట్ ప్లస్ d1 డాట్ ఫీట్ ప్లస్ d2 డాట్ ఫీట్. సెకండ్ ఆబ్జెక్ట్ యూజ్ చేసి కూడా d1 d2 ని యాడ్ చేస్తాము. నెక్స్ట్ ఇంచెస్ ఈజ్ ఈక్వల్ టు ఇంచ్ బై ఇంచ్ మోడ్ 12. సో అంటే ఇక్కడ మనం 12 అని ఇచ్చాం అనుకోండి, 12 మోడ్ 12 1 అవుతుంది. సో ఇంచ్ వాల్యూ అంటే ఇక్కడ మనకి 1. ఓకే, so after that I am calling d1 dot show function to print the values. So here asking about d1 object use chesi manam input read chestunnamu. So feet value 8, inch value 6. Okay, next second object use chesi, so sum of d1 d2 is 17. Okay, 17 feet and 10 inches. చూడండి 8 plus 7 ఇక్కడ మనం అలాగే కదా రాసాం ప్రోగ్రామ్ లో. చూడండి d1 డాట్ ఫీట్ ప్లస్ d2 డాట్ ఫీట్. సో ఏమవుతుంది ఇక్కడ మనకి 8 plus 9. నెక్స్ట్ ఫీట్ ఈజ్ ఈక్వల్ టు కూడా సేమ్ d1 డాట్ ఫీట్ ప్లస్ d2 డాట్ అంటే 6 plus 4 10. సో 17 and 10 are inches. This is the output for A bit answer. మా అందరికి అర్థమైందా? ల్యాబ్ ప్రోగ్రామ్ ఫస్ట్ ది అర్థమైందా? ఆల్రెడీ 3.5 chapters are completed. So we can complete programs also.
ప్రోగ్రామ్ అర్థమైంది కదమ్మా. వాళ్ళు మనకి ముందుగానే రిక్వైర్మెంట్స్ ఇచ్చారు. క్లాస్ నేమ్ డిస్టెన్స్ తీసుకోండి, డిస్టెన్స్లో డేటా మెంబర్స్ ఫీట్ అండ్ ఇంచెస్, అండ్ టేక్ ఇన్పుట్ మెంబర్ ఫంక్షన్, అవుట్పుట్ మెంబర్ ఫంక్షన్ అండ్ యాడ్ మెంబర్ ఫంక్షన్. ఓకే, అండ్ యాడ్ దట్ మెంబర్స్. First question, write a main function to create objects of distance class, input two distances and output the sum. Okay, మన ఇక్కడ డిస్టెన్స్ అనే క్లాస్ క్రియేట్ చేసుకున్నాము, క్లాస్కి టూ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాము, ఆ ఆబ్జెక్ట్ యూజ్ చేసి ఎడిషన్ కూడా పెర్ఫామ్ చేసి ఎడిషన్ వాల్యూని ప్రింట్ చేస్తాం మనం. ఎస్ రైట్. సో ఇక్కడ వరకు అందరికి అర్థమైంది కదమ్మా? మా అర్థమైందా అందరికీ? Please respond. Yes, ma'am. All of you practice these lab programs without fail. Okay. సో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. 1Bకి వెళ్దాం అమ్మా. 1B క్వశ్చన్ ఏంటి? రైట్ ఏ C++ ప్రోగ్రామ్ టు ఇల్లుస్ట్రేట్ ద యూజ్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ అండ్ డిస్ట్రక్టర్స్. సో మనకి కన్స్ట్రక్టర్ డిస్ట్రక్టర్స్ యూజ్ చేసి ప్రోగ్రామ్ రాయాలి. సేమ్ డిస్టెన్స్ అనే క్లాస్కి ఇన్పుట్స్ రీడ్ చేయాలి, అవుట్పుట్ ప్రింట్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ ఆబ్జెక్ట్స్ యాడ్ చేయాలి. కానీ ఇక్కడ మెంబర్ ఫంక్షన్స్ యూజ్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ కన్స్ట్రక్టర్ని కూడా యూజ్ చేయమంటున్నారు. ఓకే, 82 ఏమైనా డౌట్ ఉన్నాయా? 82 మీకు? Is it visible? Second program. Is it visible? 40 or anyone? Program is visible or not? Yes, ma'am. Visible, ma'am. సో క్వశ్చన్ ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ? కన్స్ట్రక్టర్స్ డిస్ట్రక్టర్స్ యూజ్ చేసుకోమన్నారు. యూజ్ చేసుకుని సేమ్ ఇన్పుట్ ఆపరేషన్ అవుట్పుట్ అవన్నీ పెర్ఫామ్ చేయాలి. సో డిస్టెన్స్ అనే క్లాస్కి కన్స్ట్రక్టర్ నేమ్ కూడా ఏమవుతుంది? డిస్టెన్స్. వై? బికాస్ కన్స్ట్రక్టర్ నేమ్ ఈజ్ సేమ్ యాజ్ క్లాస్ నేమ్. ఓకే, అండ్ డిక్లేరింగ్ two data members int and feet, inch and feet. Okay, after that in public section I'm using two constructor. One is default constructor and another one is parameterized constructors. Okay, when constructors are invoked at the time of class declaration or not? Tell me anyone. Constructors are invoked at the time of class declaration. Yes or no?
Please respond. Why, yes or no? No. Yes, ma'am. No. Answer is no. Why? Because constructor does not invoke at the time of class declaration. Constructor invoked at the time of object declaration. సో మనం పర్టికులర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే ఆటోమేటిక్గా కన్స్ట్రక్టర్ అనేది మనకి ఇన్వోక్ అవుతుంది. ఓకే, క్లాస్ డిక్లరేషన్ టైంలో కాదు, ఆబ్జెక్ట్ ఇనిషియేట్ అవ్వగానే ఆటోమేటిక్గా కన్స్ట్రక్టర్ ఇన్వోక్ అవుతుంది. సో అదే మనకి మెంబర్ ఫంక్షన్స్ అయితే కనుక ఆబ్జెక్ట్ డాట్ మెంబర్ ఫంక్షన్ నేమ్ అని ఇస్తేనే ఇన్వోక్ అవుతాయి. బట్ కన్స్ట్రక్టర్స్ ఆటోమేటికల్లీ ఆబ్జెక్ట్ అనేది మనం డిక్లేర్ చేయగానే ఆటోమేటిక్గా ఇన్వోక్ అయిపోతుంది. ఓకేనా? So here I am creating D1 object with values 10, 4. This is nothing but implicit call of a constructor. Implicit call of a constructor. Okay. Whenever D1 object is declared, automatically this constructor is invoked. A, B. Here int A represents value of 10 and B represents value of 4. So feet is equal to A, that means 10. Inch is equal to B, that means 4. Okay. After that, I am creating one more object, D2 object with 10, 2. Again, it is an implicit call, 10, 2. Okay, now the constructor is invoked with the values of 10, 2. So now what is the feet value? 10 and inches value is equal to 2. Okay. After that, I am invoking D1 dot add. So here I am using one more member function, add of D1 comma D2. Same as previous program, I am passing D1 D2 objects as functional arguments. Okay. So again the control goes to add member function definition and perform D1 object plus D2 object inch values and feet, first object feet plus second object feet. Okay. After that, D1 dot show. D1 dot show. So the control goes to show function definition and print the values of feet comma inches. And now we have destructor. Yes, this is nothing but destructor definition. Destructor also a special member function. Okay. It does not return any value, even void also. Okay. So whenever destructor is invoked, so destructor eppadu invoke avutundamma manaki? So once we are come outside of the block, the destructor automatically invoked. So manaki ikkada objects D1 D2 objects create ayyayi, create avvagane manaki కన్స్ట్రక్టర్ లైఫ్ టైం స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మెయిన్ అనే ఫంక్షన్ క్లోజ్ చేశాను. సో క్లోజ్ చేయగానే ఆటోమేటిక్ ఏమవుతుంది, D1 D2 ఆబ్జెక్ట్స్ ఎరేజ్ అయిపోతాయి మనకి. సో ఆటోమేటిక్గా డిస్ట్రక్టర్ అనేది ఇన్వోక్ అయ్యి ఏదైతే మెమరీ అలొకేట్ చేసే ప్రీవియస్గా సో కన్స్ట్రక్టర్స్ యూజ్ చేసి అవంతా కూడా మనకి ఎరేజ్ అయిపోతుంది. ఓకే. సమ్ ఆఫ్ 20, 6. సో మన ప్రీవియస్ ప్రోగ్రామ్లో ఏం చేసాము, ఇన్పుట్ అనే మెథడ్ మెంబర్ ఫంక్షన్ని యూజ్ చేసుకుని ఇన్పుట్స్ రెండు రీడ్ చేసుకున్నాం. ఓకే, బట్ ఇక్కడ ఏమైంది, కన్స్ట్రక్టర్ యూజ్ చేసినప్పుడు నేను ఇంప్లిసిట్ కాల్ యూజ్ చేశాను. ఇన్పుట్ ముందుగానే ఇచ్చేసాను. మేడం ఎందుకు అట్లా చేయాలి, కన్స్ట్రక్టర్ యూజ్ చేసి కూడా మనం వాల్యూని రీడ్ చేసుకోవచ్చు. ఎస్, యూ కెన్ డూ లైక్ దట్ ఆల్సో, బట్ హియర్ ఐఎమ్ గివింగ్ ఇన్పుట్ వాల్యూస్, ఇంప్లిసిట్ కాల్. ఓకే. సో సెకండ్ ప్రోగ్రామ్ అర్థమైందమ్మా, బీ బిట్. Yes, is it okay or not?
Respond anyone. Please respond anyone. Is it okay or not? Okay. I think it is okay for all of you. Why? Because it is very simple. In previous program, we are using input and output methods, data member functions. Now we are using constructor and destructor. Okay. Now third question, third bit is write a program for illustrating function overloading in adding of distance to objects. Distance to objects. Use the above program అన్నారు. సో అంటే ఏంటి? సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫంక్షన్ ఓవర్లోడింగ్ అంటే మనం చూడండి ఇదే ఓవర్లోడింగ్ అవుతున్నాం. ఎందుకంటే సో ఫస్ట్ ఏం చేసాం 10 సారీ యాక్చువల్గా మనం యాడ్ అనే ఫంక్షన్ని ఓవర్లోడ్ చేయాలి. సో ఇన్పుట్స్ని మార్చుకోవాలి. మళ్ళీ ఏం చేయాలి? సో అగైన్ మనం డిస్టెన్స్ d1 ఆఫ్ సమ్ ఇక్కడ ఇంటీజర్స్ తీసుకున్నాం కదా. నెక్స్ట్ ప్రోగ్రామ్లో ఏం చేయాలి? మనం అనదర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా టైప్ యూజ్ చేయాలి. మనం డేటా టైప్ యూజ్ చేసి కాల్ చేయాలి. సో అప్పుడు అది మనకి ఓవర్లోడింగ్ అవుతుంది. సో ఓవర్లోడింగ్ అంటే ఏంటి? ప్లీజ్ టెల్ మీ ఎనీవన్ వాట్ ఈస్ ఓవర్లోడింగ్? So you can try this program, C program. Okay. Yes. మీరు ట్రై చేస్తారమ్మా? ఓవర్లోడింగ్ ప్రోగ్రామ్ ఒక్కటి మీరు ట్రై చేస్తారా? రెండు నేను చెప్పాను కదా. ఓవర్లోడింగ్ చేస్తారా చేయరా? చెయ్యండి, ట్రై చేయండి. మీకు రాకపోతే నన్ను వెంటనే అడగండి. రేపు సండే కదమ్మా, సండే ట్రై చేసి మండే అడగండి. ఓకేనా? ఓకే, రేపు మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా నాకు మెసేజ్ చేయండి. సో మండే క్లాస్లో మీరు ఎంతమంది చేశారని తెలుస్తుంది. మీరు చేస్తే కనుక వెంటనే నాకు స్క్రీన్ షాట్ పంపించండి అమ్మా. క్లాస్లో నేను అది షేర్ చేస్తాను, ఎంతమంది కరెక్ట్గా చేశారు ఆ ప్రోగ్రామ్ అనేది. ఓకేనా? నో కాపీ పేస్ట్. పక్కన వాళ్ళు చేసింది కాపీ పేస్ట్లు మాత్రం మీరు చేయొద్దు. మీరు ఓన్గా ఓవర్లోడింగ్ ప్రోగ్రామ్ని ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఫోటో పెడితే నేను మీకు షేర్ చేస్తాను, ఎంతమంది నాకు పంపించారు, ఎంతమంది కరెక్ట్గా చేశారు అనేది. ఓకేనా? ఓకే మ్యామ్. ఎస్. సో అలానే ఇదే స్పోర్టివ్నెస్ తోటి మీరు అసైన్మెంట్ కూడా ఈవినింగ్ కల్లా అందరూ సబ్మిట్ చేసేయాలి. ఓకేనా? మళ్ళీ ఒకళ్ళు చేసి ఒకళ్ళు మానేసి అట్లా ఏం చేయకుండా ఆల్ ఆఫ్ యూ సబ్మిట్ అసైన్మెంట్స్. ఓకే? So in next class we will discuss one C bit as well as second lab cycle program, that is pointers. What about this pointer? What about pointer to object class? And what are different types of access specifiers? Okay. Any doubts? మా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? సో థర్డ్ ప్రోగ్రామ్ ఎందుకు చెప్పలేదంటే ఫంక్షన్ ఓవర్లోడింగ్ మీరు ట్రై చేయాలి అని చెప్పట్లేదు నేను. ఓకేనా? ఫంక్షన్ ఓవర్లోడింగ్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్స్ తీసుకోండి. ఆల్రెడీ మనం అక్కడ ఫస్ట్ ప్రోగ్రామ్లో ఏం చేసాం? అక్కడ ఇంటీజర్ తీసుకున్నాం కదా, మీరు ఫ్లోట్ కూడా తీసుకోండి. ఓకే, తీసుకుని ఓవర్లోడింగ్ అనేది ట్రై చేయండి. ఓకే, రాకపోతే డౌట్ అడగండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.